కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషో వ్యుదస్య చ. ఇంకా ఇక్కడ అతి నిర్మలమైనటువంటి బుద్ధితో ఉన్నటువంటి వాడు, ధైర్యముతో మనస్సును నిగ్రహించుకున్నటువంటి వాడు, శబ్దము స్పర్శాది విషయాలన్నింటినీ కూడా విడిచిపెట్టేటువంటి వాడు, రాగద్వేషాలను విడిచిపెట్టినవాడు, ఏకాంత స్థలముల్లో నివసించేటువంటి వాడు, మితాహారం సేవించేటువంటి వాడు, తన యొక్క మాటని, శరీరాన్ని, మనస్సును స్వాధీనం చేసుకున్నవాడు, ఎప్పుడూ కూడా ధ్యాన యోగతత్పరుడే ఉండువాడు, వైరాగ్యాన్ని బాగా అవలంబించేటువంటి వాడు, అహంకారాన్ని, బలాన్ని, కామక్రోధాది సంయుక్తమైనటువంటి బలాన్ని లేదా మొండిపట్టుని విడిచిపెట్టేటువంటి వాడు, డంబము అంటే చాలా గొప్పగా వ్యవహరిస్తూ ఉంటారు అటువంటి వాటిని, కామము అంటే విషయాసక్తిని, క్రోధము వస్తు సంగ్రహణము లాంటి వాటిని బాగుగా విడిచిపెట్టేసినవాడు, మమకారం లేనివాడు, శాంతుడు అయినటువంటి వాడు బ్రహ్మస్వరూపాన్ని పొందటానికి సమర్థుడవుతున్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఈ 3 శ్లోకాలు కూడా గీతాసారం అని చెప్పబడుతుంది. ఇప్పుడు మొదటి శ్లోకం 51వ శ్లోకం అయింది. 51, 52, 53 3 శ్లోకాలు కూడా గీతాసారం మొత్తం ఇందులో చెప్పబడిందని చెప్తున్నారు. ఈ 3 శ్లోకాలలో చెప్పబడినటువంటి సాధనల్ని చక్కగా అనుష్ఠించినట్లయితే మనిషికి బ్రహ్మ సాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది. బ్రహ్మభూయాయ కల్పతే అని సాధన విధానము, దాని ఫలితము రెండూ కూడా ఇక్కడ పేర్కొనబడ్డాయి. బ్రహ్మైక్య రూపమైనటువంటి మహోన్నతమైన ఫలాన్ని కలుగజేస్తాయి కనుక ముముక్షు శ్రద్ధతో వాటిని ఒక్కొక్కటిగా చక్కగా సాధించి క్రమంగా అన్నింటినీ సాధించాలి. జై గురుదత్త.